Hello my dear upcoming officers, very warm welcome to Civic Cut online classes. Myself Mehta Srinivas, faculty of aptitude, reasoning and advanced maths. Reasoning లో మరి ఒక మంచి ఇంపార్టెంట్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ క్వశ్చన్ ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా ఎగ్జామ్స్ లో వీటిపైన క్వశ్చన్స్ వస్తున్నాయి. చూడండి ఒకసారి క్వశ్చన్. In a certain code language FAINT code as 2014916, GRME is code as 513187, then how will POIL is code as అన్నాడు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో దాన్ని ఇలా కోడ్ చేశారు, దీన్ని ఇలా కోడ్ చేస్తే దీన్ని ఎలా కోడ్ చేయాలన్నాడు. ఫస్ట్ కోడింగ్ డికోడింగ్ లో ఫస్ట్ బేసిక్ ఏంటి, అక్కడ ఏ లాజిక్ అప్లై చేశారని తెలియాలి. చూడు ఒకసారి ఎఫ్ అంటే 6th లెటర్ ఎక్కడ ఉంది, 6th లెటర్ లాస్ట్ లో ఉంది చూడు. అట్లనే ఏ అంటే ఫస్ట్ లెటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. తర్వాత ఐ అంటే 9th లెటర్ కదా. సో ఐ అంటే 9th లెటర్ ఎక్కడ ఉంది, సో 9th లెటర్ ఇక్కడ ఉంది కదా. 9th లెటర్ ఐ అంటే మనకి 9th లెటర్ ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఎన్ అంటే 14th లెటర్ ఇక్కడ ఉంది కదా. టీ అంటే 20th లెటర్ ఇక్కడ ఉంది. అంటే ఇండైరెక్ట్లీ ఫస్ట్ లెటర్ పొజిషన్ లాస్ట్ లో ఉంది, సెకండ్ లెటర్ పొజిషన్ సెకండ్ లాస్ట్ ఉంది, థర్డ్ లెటర్ పొజిషన్ థర్డ్ లాస్ట్ ఉంది. అంతే కదా. చూడు కావాలంటే ఇక్కడ కూడా ఒకసారి నువ్వు చూసుకోవచ్చు. హ్యాపీలీ యూ కెన్ సీ హియర్. ఓకే, జీ అంటే 7 లాస్ట్కి వెళ్ళిపోయింది, ఆర్ అంటే 18 ఇక్కడికి వచ్చింది, ఎం అంటే 13 ఇక్కడికి వచ్చింది, ఈ అంటే 5. మరి పీకి ఏం రావాలి, పీ లెటర్ 16 లాస్ట్లో ఉంటుంది. సో 16 లాస్ట్లో ఉండాలి, ఇది కాదు. సో తర్వాత ఓ అంటే 15 సెకండ్ లాస్ట్ ఉండాలి, 15. సో 15 ఇది కాదు. ఓకేనా, సెకండ్ లాస్ట్ 15 ఇది కాదు, 15 ఇది కాదు. సో ఆన్సర్ ఇదే కదా. సో మరి నెక్స్ట్ ఏమంటే ఐ అంటే 9, నెక్స్ట్ ఎల్ అంటే 12, 9, 15, 16 ఎక్కడ ఉంది ఆప్షన్, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే లెటర్ పొజిషన్ ఫస్ట్ లెటర్ పొజిషన్ లాస్ట్కి వచ్చింది, సెకండ్ లెటర్ పొజిషన్ సెకండ్ లాస్ట్ వచ్చింది, థర్డ్ లెటర్ పొజిషన్ థర్డ్ లాస్ట్ వచ్చింది, అట్లా వచ్చింది సింపుల్. లేదంటే లెటర్ పొజిషన్ అండ్ రివర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినాం. ఫస్ట్ లెటర్ పొజిషన్ రాస్తే రివర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసినాం. కానీ ఈ ఆన్సర్ రావాలంటే మీకు లెటర్ పొజిషన్ పైన ఖచ్చితంగా గ్రిప్ ఉండాలి. మీకు మర్చిపోతే దానిపైన కూడా ఒక షార్ట్ వీడియో చేశాను, లెటర్ పొజిషన్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని. ఒకసారి వీడియో చూడండి, తెలిసిపోతుంది. ఓకేనా, షార్ట్ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్ బై, టేక్ కేర్, జై హింద్ అండ్ జై భారత్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.